ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్లోను ఈ ఇంటర్ వాళ్ళు ఈ 10th వాళ్ళు ఈ పోరంబో కాలేజీ ఎంసెట్ కాలేజీలో ఉన్న ఈ బ్యాచ్ చెత్తాచెదారం బ్యాచ్ ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఏళ్ళు ఉంటారు సరే వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు కాబట్టి ఈ పోతాయి ఈ బ్రేకప్స్ అయిపోతాయి. కొంచెం పెద్దగా ఎవడ ఐఐఎంలో ఉన్నాడు లవ్ చేశాడు ఆడు చేశాడు నేను చేయకూడదు అంటే అది పెచ్చదవా ఐఐఎంలో చేసినాడు 25-30 లక్షలు జీతం, వాళ్ళు లవ్ చేసిన పిల్లలకు 25-30 లక్షలు జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు కుట్టు చేస్తారా? అంతే కదా, వాళ్ళేం కొట్టుతావారు, దే ఆర్ స్టెబిలైజ్డ్, దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళు దీనికేంటి ఇదేంటిది ఎంత దరిద్రం, రోడ్ల మీద గాలి బ్యాచ్లాగా తిరిగి చదువు సంజయ్ లేకుండా గాలి కాలేజీలో తిరిగి చేసి వాళ్ళు లవ్ మ్యారేజ్లు దేనికి పనికిరావండి ఇవి. దయచేసి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మోస్ట్లీ వీక్ కాలేజెస్లో, చిన్న కాలేజెస్లో, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లో, నార్మల్గా ఉన్నటువంటి కాలేజెస్లో, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని కాలేజీల్లో ఎక్కువ జరుగుతాయి. పెద్ద కాలేజీలో ఎందుకు జరగవంటే తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఆడు బిజీగా ఉంటాడు, ఆడు ఆ పనిలో ఉండడు, ఆడు చదువుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు కానీ ఒకటి ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఏం జరగదండి సొసైటీలో. కొంచెం అటు ఇటు ఉంటే అవసరమైతే మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకోకపోయినా ఏం కాదు, వాళ్ళకి డబ్బులు ఏమంటే మంచి జాబ్ ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఇదే పిల్లకే అంటే నేను ఇలా అన్నానని వేరే రకంగా అనుకోకూడదు, కానీ ఇదే అమ్మాయికి మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి ఒక 20-25 లక్షల జాబ్ వచ్చి కాన్ఫిడెన్స్ ఉన్న పిల్ల అనుకుందాం హైపోథెటికల్గా, గమ్మును సూసైడ్కి వెళ్దాం ఆలోచిస్తుంది. ఓకే జరిగింది ఇక్కడి నుంచైనా సరి చేసుకుందాం మనం, భగవంతుడు మనకి చదువు ఇచ్చాడు, మనకి ఏదో ఉద్యోగం ఇచ్చాడు, చక్కగా ముందుకెళ్దామని చెప్పేసి అనుకునే అవకాశాలు ఉంటాయి కదా. ఎక్కువగా మీకు వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా పెళ్లి అయిన తర్వాత సూసైడ్ ఎవరు చేసుకుంటారు అనుకుంటున్నారు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఎక్కువ మంది. అంటే అలా అంటే సతీష్ గారు ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్న కూడా చాలా మంది చేస్తున్నారంటే తక్కువ మంది అని చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి ఆ పాయింట్ని. సూసైడ్స్ ఫైనాన్షియల్. సో అందువల్ల ఏంటంటే మెచ్యూరిటీ లేని లవ్లు, ఈ కాలేజీలు, లేకపోతే ఇదంతా ఏదైతే ఉంటుంది. కానీ అన్ని కాలేజీలు ఇదే పరిస్థితి అంటే ఒకప్పుడైతే కొన్ని ఈవెన్ ఎస్ఆర్ఎం లేకపోతే మిగతా పేర్లు కాదండి, సత్యభామ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ, జైనా లేకపోతే ఇలాంటి కాదండి, చాలా కాలేజెస్లో కండోమ్ ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి చెట్ల కింద అక్కడ ఎక్కడను. మిగతా ఈవెన్ జేఎన్టీ లాంటి కాలేజీల్లో కూడా, కాకినాడ, హైదరాబాద్ లాంటి కాలేజీల్లో కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మీ సెమినార్కి వెళ్ళినప్పుడు. ఇదేంటిది అంటే నేనేమంటానంటే కాలేజీ వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేయాలి. నేను కాదని నేను అన్న కాలేజీలు 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉంటాయి పెద్ద కాలేజీలు, ఇంకా కంట్రోల్ చేయడానికి ఉంటుంది పక్కన ఉంటుంది. చిన్న కాలేజీ అంటే చేయగలరు. సరే ఇది ఎంసెట్ కాలేజీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా కాలేజీ అయితే బాధ్యత ఉంది ఇందులో, అందులో డౌటే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి, ఆ అమ్మాయిలు చెప్పింది కాబట్టి కాలేజీకి సంబంధం. చెప్పకపోతే కాలేజీని అనలేము, కాలేజీకి ఏం తెలుసు అంటే అంతే కదండి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉంది, ఎవడో ఏదో చేసాడు లోపల, ఏం చేస్తుంది కాలేజీ మేనేజ్మెంట్? రోజు టార్చ్ లైట్ పెట్టి అందరినీ చూడదు కదా, కష్టం కదా మానిటరింగ్. మీరే చెప్పండి, కన్న పిల్లల్ని నువ్వే చూసుకోవట్లేదు, ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని తల్లిదండ్రులు పెంచుతారు కదా, ఇంజనీరింగ్ డేస్ కలర్ కదా పంపిస్తున్నారు కదా, నువ్వే చూసుకోవడం జాతకాలదు కదా నీకే. పిల్ల మొబైల్ అడిగి దమ్ముందా ఎవరికన్నా పేరెంట్కి? లేదు.